హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్లో ఒకరు చాలాసార్లు అడిగారండి, మినియేచర్ అని అడిగారు. నేనైతే ఎప్పటికప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. అందుకని ఈరోజైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. చాలా లేట్ అయిందని ఏమనుకోవద్దండి. తను చాలాసార్లు అడిగింది నన్ను, కానీ నేను షేర్ చేయలేకపోయాను. ఇవాళ తన కోసమే పర్టికులర్గా వీడియో అయితే చేస్తున్నానండి. ఇవైతే త్వరగా వీడియో చేయడం వల్ల ఇవి ఆద్య ఆడుకుందనమాట. అందువల్ల దీంట్లో ఏవేవో వేసేసింది, అవి క్లీన్గా కూడా లేవు. కానీ నేను ఈరోజే తన కోసం వీడియో పోస్ట్ చేయాలని ఎలా ఉన్నా తీస్తున్నాను అనమాట. ఇవైతే ఒక్కసారి కొనినవి కాదు, ఆల్మోస్ట్ ఒక 2 to 3 టైమ్స్ కొనిన సామాన్లు అనమాట. ఇదిగో చూసారు కదా, బ్రాస్, ఇంకా ఇవి కొన్ని సామాన్లు అయితే భూమికి ఇచ్చానండి. శ్రామ ఆడబడుచుంది కదా, శ్రావణి, ఆ పాప వాళ్ళ పాపకి ఇచ్చేసాను అనమాట. ఆడుకుంటుంది కదా తను కూడా అని చెప్పి కొన్ని ఇచ్చేసాను తనకి. నాకైతే చిన్నప్పుడు ఇవంటే ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట. కానీ అప్పుడు నాకు నచ్చినవి కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మా వారు నన్ను ఏమనరు కదా, ఏవైనా తీసుకోమంటారు. అందుకని వీటి మీద నేను ఆల్మోస్ట్ 12,000 ఖర్చు పెట్టానండి. అంటే వీటికే 12,000 అయిందని అనుకోవచ్చు. వీటికి ఒక్కటే కాదు, నేనైతే ఆల్మోస్ట్ గాజువి అట్లా చాలా కొన్నాను అనమాట. ఈ 2 బొమ్మలు ఉన్నాయి కదా, ఇవైతే ఈ సెట్టే 500 అనమాట. అప్పుడు ఆన్లైన్లో కొన్నాను. మళ్ళీ ఈ సెట్ వచ్చి 200 అనమాట. చూసారు, ఆది ఇంకంతా వేసేసింది. ఈ చిన్ని బొమ్మలు ఇవన్నీ కూడా 500 అలా పడ్డాయి. చూసారు కదా, చిన్నివి. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటాయి. దగ్గర నుంచి చూస్తే బాతు, ఇంకా కోడి, అలా చాలా బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇదైతే కోడి. అన్నీ ఇలా 2 వచ్చినాయి. ఇంకా ఇవి వైల్డ్ యానిమల్స్ ఒకటి, ఇవి డొమెస్టిక్ యానిమల్స్ సపరేట్గా తీసుకున్నాను. దీంట్లో డాగ్ ఇలా అనమాట. అంటే నేను అప్పుడు మినియేచర్ కిచెన్ చేద్దామని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అప్పుడు ఇవన్నీ అవసరం కదా అప్పుడు, ఇంకా అందుకని తీసుకున్నాను. ఇవన్నీ కొని కూడా ఆల్మోస్ట్ 2 years పైన అయిపోతుంది. నాకైతే మినియేచర్ కిచెన్ అంటేనే చాలా ఇష్టం అండి. నాకు వ్లాగ్స్ కన్నా కూడా మినియేచర్ కిచెన్ చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. అదైతే చాలా హ్యాపీగా చేస్తాను. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఇల్లు చాలా చిన్నది అయిపోయింది. అందువల్ల ఏంటంటే మినియేచర్ కిచెన్ చేయలేకపోయాను. చూసారు కదా, ఐరన్ పొయ్యి అనమాట. చాలా ట్రై చేశాను, గ్రీనరీ ఉండే ప్లేసెస్కి వెళ్ళి చేద్దామా అని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదన్నమాట. కానీ అది చేస్తున్నప్పుడు మంట ఆగిపోయేదండి. మంట ఆగిపోయేది. ఒక్కొక్క వంట చేయడానికి 1.5 hour పట్టేసేది. ఎందుకంటే అది సెట్ చేయడానికే మనకి చాలా టైం పడుతుంది. ఇవన్నీ బాగా రుద్ది కడగాలన్నమాట పాడీని. అంటే అలా పెట్టేశాను కదా చాలా రోజుల నుంచి. ఇవన్నీ చూసుకుంటే అదొక హ్యాపీనెస్ అండి. వీటిల్లో కుక్ చేసినా సరే మాడవన్నమాట, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూసారు కదా స్టీల్, చూసారా స్టీల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అంటే నేను ఆద్యకి ఉంటుంది కదా ఆడుకోవడానికి, ఒకవేళ నేను చేసినా చేయకపోయినా పాప ఆడుకోవడానికి ఉంటుంది కదా, మనం దాచుకోవచ్చు అన్నట్టు అంటే స్ట్రాంగ్ ఉండేది కొన్నాను అనమాట. చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఒక్కొక్కటి. దీంట్లో నేను చాలాసార్లు వండాను అనమాట. బిర్యానీ వండాను. అలా వండినా కూడా చూసారు, చిన్న మరక కూడా లేదు. అంత బాగా క్లీన్ అయిందంటే ఇంకా అర్థం చేసుకోండి, చాలా గట్టిగా ఉండేవి కొన్నాను అనమాట. అంటే ఆద్య ఎన్ని రోజులు ఆడుకున్నా సరే ఇంకా అవి పాడవకుండా మళ్ళీ కొనకుండా. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నా కోసమే కొనుక్కున్నాను అనుకోవచ్చు. నాకు అవంత ఇష్టం అనమాట. ఇవి చూసారా, ఇవైతే ప్లేట్స్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవైతే కూర గిన్నెలు అనమాట, మనం కూర సర్వ్ చేసుకుంటాం కదా అవి. మీకు ఇంకోటి చూపిస్తాను ఆగండి. ఇది చూసారా, మసాలా డబ్బా అనమాట. మనం ఆవాలు, ధనియాలు, జీలకర్ర పెట్టుకుంటాం కదా ఆ సెట్. ఇది చపాతీ కాల్చుకుంటాం కదా పుల్కా గిన్నె. మళ్ళీ ఇది సపరేట్గా వేరే దగ్గర కొనుక్కున్నాను. ఆద్య చూడండి స్టిక్కర్స్ అంటించేసింది. ఆడుకోమనిస్తే ఇలా పాడు చేసిద్ది బొమ్మలన్నీ. ఇంకా గరిటెలు చూసారా, ఇంకా చాలా గరిటెలు ఉండేవి. భూమికి కొన్ని ఇచ్చాను అనమాట. కొన్ని ఆద్య పోగొట్టేసింది కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆడుకొని అలా పోగొట్టేసింది. ఇంకా అల్యూమినియం సామాన్లు కూడా కొన్నాను. ఈ ఆద్య అయితే చాలా పోగొట్టింది అనమాట. అల్యూమినియం బొమ్మలు ఆడుకొని అక్కడ ఇక్కడ వేసేసింది. ఇదిగోండి చాపింగ్ బోర్డు కూడా పర్టికులర్గా
మనం కుకింగ్లో చేసుకునేటప్పుడు ఎలాంటి సామాన్లు అయితే ఉంటాయో అలాంటి సామాన్లే కావాలి అని మరి కొన్నాను అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఆవు అయితే పరిగెడుతుంది అనమాట, పరిగెట్టే ఆవు. ఇది చూసారా, పట్టకర్ర, మనం పట్టుకుంటాం కదా పట్టకర్ర, అది చపాతీ రుద్దుకునేది. అప్పుడు చాలా కొన్నానండి, అసలు ఇవి చాలా తక్కువ, ఇంకా చాలా కొన్నాను కానీ అయిపోవడం అంటే పోగొట్టేసింది ఆద్య. ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ పడ్డాయి అనమాట. ఇది చూసారు కదా, ఇది ఒక సెట్టే 500-700 పడింది. ఇది చూసారు కదా, 500-700, వీటికి ఎక్కువ డబ్బులు అయిపోయాయి. ఒక్కొక్కటి 700-1000 రూపీస్ అలా, ఇవే ఎక్కువ పడ్డాయి. ఇది సెట్, దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసుకున్నా కూడా మనకి ఏమీ అవ్వదు. నీట్గా క్లీన్ చేసుకొని చింతపండు వేసి రుద్దేసుకొని క్లీన్ చేసుకొని మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చిన్న దగ్గర నుంచి పెద్ద సైజు వరకు. రేపు పొద్దున్న మనం మంచిగా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇవన్నీ షో పీసెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎంత బాగుంటుందో అంటే, ఇలాంటివి ఎప్పుడు లైవ్లీగా ఉంటాయి కదా. దీంట్లో అయితే నేను బిర్యానీ కూడా చేశాను, చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇవి కొంచెం ఎక్కువ పడ్డాయి ప్రైజెస్ అన్నీ, నాకు గుర్తులేదు. 2 years అయిపోయింది కదా, గుర్తులేదన్నమాట. ఇవన్నీ ఒక దగ్గర కొన్నాను అనమాట, ట్రివాండ్రంలో షాప్కి వెళ్ళి కొన్నాను. ఈ 2 ఇవి అసలు ఎందుకు కొన్నానో కూడా గుర్తులేదు అప్పుడు, అన్నట్టుండి షాప్లో వెళ్ళాను. అసలు అప్పుడు మినియేచర్ చేస్తానని కూడా తెలీదు. చూసి నచ్చి గోపిని అడిగాను, గోపి తీసుకుంటాను అంటే తీసుకో అన్నాడు. ఇంకా సరే అని చెప్పి, ఇంకా తీసుకోమన్నాడు కదా అని చెప్పి వెళ్ళి తీసేసుకున్నాను. ఈ 2, ఇవి కలిపే నాకు ఇంకో అవే 1000 రూపీస్ అయినట్టున్నాయి. ఏంటి, ఇవి మాత్రమే 1000 రూపీస్ పైన, 1200 అంతా అయింది. ఇది ఒక్కటే 600 ఎంతో పడినట్టుంది. ఇది చూసారా, ఇది చిన్న బాక్స్, ఇది కూడా కలిపి దీంతో ఇవన్నీ ఒక సెట్. ఇది చూసారా, ఇడ్లీ పాత్ర చూసారా, దీంట్లో అయితే ఇడ్లీలు ఇంకా వండలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రెషర్ కుక్కరు అవన్నీ కూడా ఉంటాయి. అవి ఇంకొక బ్యాగ్లో పెట్టేసినట్టున్నాను. ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని చిన్నవి హట్, ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కలిపి 12,000, ఇవే కాదు. ఇంకా కొన్ని మూటల్లో కట్టి పైన పెట్టేశాను కదా, అవి కనపడలేదు. అవి కనిపించినప్పుడు అవి కూడా చూపిస్తాను. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట కింద. ఇంకా అసలు మనకి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, నిజంగా చపాతీ చేసుకోవచ్చు. చూసారా, బ్రాస్ ఇది అసలు ఓపెన్ కూడా చేయలేదు, కొన్నాను అంతే, ఓపెన్ కూడా చేయలేదు అనమాట. అంటే ఏదో చేసేద్దామని అన్నీ కొన్నాను కానీ చేయలేకపోయాను అనమాట. ఇది చూసారా, నాకు చాలా ఫేవరెట్ అనమాట ఈ తాళీ ప్లేటు. అసలు బుజ్జిది, ఇది ఒక్కటే 500 పడింది. బుజ్జిది భలే ఉంటుంది, అసలు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ చిన్న గిన్నెలే కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. చూసారా, బుజ్జి గిన్నె అసలు భలే ఉంటుంది. మనం పిల్లలకి ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ఎంత వేసినా కూడా అవి పగలవు. అసలు వాళ్ళు ఆడుకొని ఎంతసేపు పాడు చేసినా పాడవు. మళ్ళీ మనం కడుక్కొని నీట్గా పెట్టేసుకుంటే, అలా పైన పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఆడినంతసేపు ఆడిన తర్వాత వాష్ చేసుకొని పైన పెట్టేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకంలాగా అలా ఉంటాయి కదా. అందుకని డబ్బులు ఎక్కువైనా పర్లేదు, నాకు బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి తీసుకున్నా, మినియేచర్ కిచెన్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నా అనమాట. ఇది చూసారా, వీటిలో మినప్పప్పు అవన్నీ వేసి పెడదామని చెప్పి తీసుకున్నా. అలా ఏవేవో ప్లాన్ చేశానండి, కానీ అవ్వలేదన్నమాట. చూసారు కదా, ఇవ్వండి, చిన్ని గ్లాసులు, పెద్ద గ్లాసులు, ఇలాగా అన్నీ తీసుకున్నాం కానీ ఏది అవ్వలే. ఇలాంటి బుట్టలు, నా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.